అద్భుతమైన కాన్సెప్ట్తో తెలుగులో రూపొందిన వెబ్ సిరీస్ నయనం ఇప్పుడు జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది. మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ జానర్లో రూపొందిన ఈ సిరీస్లో వరుణ్ సందేశ్, ప్రియాంక జైనుతేజ్ కీలక పాత్రల్లో నటించారు. స్వాతి ప్రకాష్ దర్శకత్వంలో రూపొందిన ఈ సిరీస్ మొత్తం 6 ఎపిసోడ్స్తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కథ విషయానికి వస్తే పక్కవారి జీవితాల్లోని రహస్యాలను తెలుసుకోవాలనే కుతూహలం, వారి బలహీనతలను తమకు అనుకూలంగా మలుచుకోవాలనే మానసిక ప్రవృత్తి కలిగిన వ్యక్తి చుట్టూ కథ తిరుగుతుంది. ఇలాంటి ఆసక్తికరమైన లైన్ను ఎంచుకోవడంలో దర్శకురాలిగా స్వాతి ప్రకాష్ మంచి మార్కులు కొట్టేశారు. డాక్టర్ నయన్ వరుణ్ సందేశ్ హైదరాబాదులో ఒక కంటి క్లినిక్ నడుపుతూ ఉంటాడు. చిన్నప్పటి నుంచే ఇతరుల జీవితాల్లో ఏం జరుగుతుందో రహస్యంగా గమనించడం అతని అలవాటు. ఆ ఆసక్తితోనే అతను ఒక ప్రత్యేకమైన కళ్లద్దాలను తయారు చేస్తాడు. ఐ చెకప్ కోసం క్లినిక్కు వచ్చే రోగులపై ఈ ప్రయోగాన్ని అమలు చేస్తూ వారు చూసే దృశ్యాలను 12 గంటల పాటు రికార్డ్ చేసి వాటిని 4 నిమిషాల పాటు తన కళ్లద్దాల ద్వారా చూసే విధానాన్ని కనుక్కుంటాడు. ఇలా వారి వ్యక్తిగత రహస్యాలను తెలుసుకుంటూ అతను ఒక రకమైన మానసిక ఆనందాన్ని పొందుతుంటాడు. ఈ క్రమంలో మాధవి గౌరీ శంకర్ దంపతులు క్లినిక్కు వస్తారు. గౌరీ శంకర్ ఓ స్కూల్లో మ్యాథ్స్ టీచర్. వీరి ఇద్దరి మధ్య వయస్సు తేడా ఎక్కువ. మాధవిని చూసిన నయన్ ఆమెపై ఆసక్తి పెంచుకుని తన కళ్లద్దాల ద్వారా వారి జీవితాన్ని గమనించడం మొదలుపెడతాడు. అలా మాధవి తన భర్తను హత్య చేసిన విషయాన్ని తెలుసుకుంటాడు. ఆ హత్యకు కారణం ఏమిటి? నయన్ మాధవిని కాపాడుతాడా లేక చట్టానికి అప్పగిస్తాడా? ఆమె తనకంటే రెట్టింపు వయసున్న వ్యక్తిని ఎందుకు పెళ్లి చేసుకుంది అన్న ప్రశ్నలే మిగతా కథను ముందుకు నడిపిస్తాయి. డాక్టర్, టీచర్ వంటి గౌరవప్రదమైన వృత్తుల్లో ఉన్న వ్యక్తుల ఆలోచనలు తప్పుదోవ పట్టితే పరిస్థితులు ఎలా మారతాయనే అంశాన్ని ఈ సిరీస్ ఆసక్తికరంగా ఆవిష్కరిస్తుంది. ప్రతి ఎపిసోడ్తో కథ మరింత ఉత్కంఠభరితంగా మారుతుంది. మన చుట్టూ మంచివాళ్లలా కనిపిస్తూ అవకాశం దొరికితే బయటపడే విలన్స్ ఉంటారనే సందేశాన్ని బలంగా చెప్పే సిరీస్ ఇది. ఈ మధ్యకాలంలో వచ్చిన విలక్షణమైన వెబ్ సిరీస్లలో నయనం ఒకటి అని చెప్పొచ్చు. మొత్తంగా టైంపాస్తో పాటు థ్రిల్ కోరుకునే వాళ్ళు తప్పకుండా ఒకసారి చూడదగ్గ సిరీస్. చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.